ఎందుకంటే మా మమ్మీకి అయితే ఈరోజు మండే కదా, సో లేట్ అయిపోయింది, పూజ చేయాలి అంతా చేయాలి కాబట్టి. సో అందుకని ఈరోజు మాకు అయితే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఏం తినలే, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. హనీ అయితే కూరనైతే చేస్తుందట, ఏం కర్రీ చేస్తుందో పోయి అయితే అడుగుదాం. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇప్పుడైతే మా మమ్మీ పూజ చేస్తుంది. ఇక్కడ మా అయ్య వంట చేస్తుంది చూడండి. అందుకే రొటీన్ బ్లాగ్ ఆడుతురు కదా, అట్లా అని రొటీన్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే వంట చేస్తున్నా. ఏం కర్రీ? నేనైతే టమాటా కర్రీ. అవి ఒక్కటి తప్ప ఇంకేం రాదా నీకు? నాకు రాదు, ఎందుకంటే ఇది జల్దీ సింపుల్గా అయిపోతుంది నాకు వచ్చిన కర్రీ. సరే చేయి. ఇప్పుడైతే ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటుంది. మమ్మీ అయితే పూజ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఫ్రెండ్స్, ఇక పిల్లలకు హాలిడేస్ వచ్చినాయని కొంచెం లేట్గా లేస్తున్నాము. ఇంట్లో పని అంతా చేసుకునేసరికి అయితే లేట్ అయిపోయింది. అందులోనే ఈరోజు మండే, ఇంకా ఫోటోలన్నీ కడుక్కొని పూజ సామాన్లు అన్ని తోముకొని ఇక పూజ చేసరికి అయితే 12 అయితేనే ఉంది. సో పిల్లలకైతే ఆకలి అవుతుందంట. నైట్ అయితే ఇక్కడ వండుకోలేదు ఫ్రెండ్స్, పిల్లలు అయితే వాళ్ళ ఇంటి కాడ వండుకోరు. సో 11కి వచ్చిర్రు. ఎందుకు వండుకున్నాం? ఏదో నైట్ అవుట్ వీడియో అయితే తీసిరట, అందుకే ఇక లేట్గా వచ్చిర్రు. ఇప్పుడు వచ్చి ఆకలి అవుతుంది మమ్మీ అంటే మా అన్నని మ్యాగీ చేసుకొని తినమన్నా. అని అయితే మ్యాగీ తిన్నది, అమ్ములు అయితే మ్యాగీ వద్దంట. ఇక నేను పూజ చేసి వంట చేసే వరకు లేట్ అవుతుంది అనేసి అయితే మేమే ఈరోజు వంట చేసుకుంటామన్నారు. ఇక సరే అనేసి అన్న. నాకైతే ఆకలి అవుతుంది. మరి మ్యాగీ తినమంటే ఎందుకు తినలేవు? మ్యాగీ ఎవరైనా తింటారా? నాకు మ్యాగీ నచ్చదు, నాకు తినబుద్ధి కాదు. తిన్నప్పుడు అది తింటే కడుపులో తిప్పినట్టు అవుతుంది మధ్య. అవునా? సో అందుకే పిల్లలు అయితే వంట చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక నాకు ఇట్లా కొంచెం ఇదే కదా, ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్, ఎండలకైతే ఫాస్టింగ్ ఉండాలన్నా కానీ 1 వరకు అయితే ఉండలేకపోతున్నాం. ఇక పూజ అయిపోగానే వాళ్ళు వంట చేసి పెట్టానుకో, ఇక నేను గిట్లా తినొచ్చు వాళ్ళతో పాటు అనేసి ఈరోజు ఎట్లా చేసేమో కూర. ఈరోజు మా నాన్నమ్మ చేతి వంట తింటున్నా ఫ్రెండ్స్. నేను గిట్లా చూద్దాం మరి ఎట్లా చేస్తుందా. ఫ్రెండ్స్ టమాటా అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తున్నాం. మంచిగా మ్యాగీ తినమంటే తింటే అయిపోతుండే, మంచిగా నీకు ఆకలి అవుతుంది. నాకేమవుతుంది ఓవర్ యాక్టింగ్ చేయకుండా. మరి ఎందుకన్నా ఆకలి అవుతుందని నేను తిన, నాకు తినబుద్ధి కాదు మ్యాగీ. అప్పుడప్పుడు తింటా. చూడండి మా వంట చేస్తుంది. నువ్వు వంట చేసి తక్కువ, మమ్మీ నన్ను కూడా ఎక్కువ. డౌట్ ఉండదా? జల్దీ చేయ, నా ఆకలి అవుతుంది నాకు. నువ్వంటే మ్యాగీ తిన్నావు, నేను ఏం తిన్నా. మరి తినాలి అనుకున్నట్టే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా హనీ టమాటా కూర అయితే టేస్ట్ చేయబోతున్నాం. మరి ఎట్లా ఉంటుందో ఏమో. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఇక అప్పుడప్పుడు ఇట్లా వంటలు నేర్పాలి, ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా పిల్లలైనా వండుకోగలుగుతారు కదా. ఒకవేళ ఏదైనా పనులు ఉండాలని చేసుకుంటారు. సో అందుకే మా ఆయనకైతే వండొచ్చినట్టు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందుకైతే ఒకసారి టమాటా కర్రీ వండింది, బాగానే చేసింది. అమ్ములు ఇట్లా వండింది, బాగానే చేసింది. కాకపోతే టమాటా కర్రీ ఒకటే కాకుండా మిగతా వంటలు గిట్లా నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే నేర్చుకుంటారా? ఊరికి ఎప్పుడు పోతున్నాం? ఊరికా పోతాం గురువారం, థర్స్డే. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అని చేసిన కర్రీ అయితే మేము టేస్ట్ చేయబోతున్నాం. ఇక పెరుగు చేస్తే బాగుంటుంది, చూద్దాం. స్మెల్ అయితే బాగానే ఉంటుంది. చూసిరా ఫ్రెండ్స్, మా అని చేసిన టమాటా కర్రీ ఎట్లుందో కామెంట్ చేయరి. ఆయిల్ అయితే బాగానే పోసినట్టుంది, పైకి అయితే ఆయిల్ అంతా తేలుతుంది. అగో మా అనిలాగానే రెడ్ డ్రెస్సు, రెడ్ టమాటా కర్రీ. ఇక్కడైతే అమ్ములు అన్నం పెట్టేసుకుంటుంది, ఆకలి అవుతుందట. మంచిగా మ్యాగీ చేసుకుంది అని, మ్యాగీ తినిపెట్ట అని చెప్పిన, నాకు వద్దని తినలేదు. పాప అమ్మగారిని ఫేస్ చూడరు ఫ్రెండ్స్ ఎట్లా అయిందో. ఏం లేదు, మంచిగానే చేస్తుంది. మంచిగా ఆయిల్ పోసింది, మంచిగానే చేసింది. చూస్తేనే నాకు ఇట్లా నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి. అట్లా పెట్టినావు ఎక్స్ప్రెషన్స్ అంతా బాలే, అంత బాగాలేదు. నీకు చేసుడే ఎక్కువ అంటే అంత బాగాలేదంట.
చూస్తేనే మంచిగా అనిపిస్తుంది బాగా. గ్రేట్, ద గ్రేట్ హనీ. హనీ ఈజ్ ద బెస్ట్. చెల్లె వండి పెడితే అక్క తింటుంది. ఇక్కడ అక్క వండి పెట్టబోయేది, చెల్లె వండితే అక్క తింటుంది. ఇంకా దానికి వంకాయలు పెడుతుంది. మా ఇంట్లో రివర్స్ ఫ్రెండ్స్, నేనే చేస్తా. అవును, మస్తు పనులు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా అమ్ముల్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది అయితే కామెంట్ ఇట్లా చేసిర్రు డైలీ వ్లాగ్స్ పెట్టండి అని. రోజు ఇట్లా మా రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూ అయితే వీడియోస్ పెడతాము. ఇంకా బాయ్ బాయ్. మాని చేసిన టమాటా కర్రీ ఎట్లుందో మాత్రం కామెంట్ చేయండి. మాని బాగుందని అన్నారు అనుకో, మాని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే చూడడానికి ఎట్లుంది అనేది.